అందరికీ హాయ్ అండి. గోపీ రైస్ చేసుకుందాం రండి. పిల్లలకి 10 నిమిషాల్లో ఈజీగా క్యారేజ్కి రెడీ చేసేసేవచ్చండి. ఇప్పుడు గోపీ రైస్ ఇలా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు చేసుకోవాలి. ఫ్రై అయ్యాక తీసేసుకొని బాండీలో నూనె వేసి ఎర్రగడ్డ, టమాటా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, పసుపు, మిరప్పొడి, కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. బాగా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయితే చాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా, ఉప్పు. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా అన్నీ, తర్వాత 2 గుడ్లు ఇలా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న గోపీ వేసేయాలి. తర్వాత అన్నం, కొత్తిమీర. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు 10 నిమిషాల్లో రెడీ అయిపోయిన గోపీ రైస్ పిల్లల క్యారేజ్కి